Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఫ్రూట్స్ ద్వారా మొక్కలకి విటమిన్స్ ఎలా అందించాలో మన ఇంట్లో పాడైపోయినా మెత్తబడిపోయినా మనం తినడానికి అవకాశం లేనిది ఏదైనా ఉంటే పాడేసుకోకుండా మొక్కలు వేస్తానండి. అది ఈరోజు మీకు చూపిస్తున్నాను. వెల్కమ్ టు మేరీ గార్డెన్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ బంధువులకి స్నేహితులకు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. చూపిస్తున్నాను, చూసారండి? ఇవి ఫ్రూట్స్, కమలాలు, యాపిల్స్, దానిమ్మకాయలు, ఇవన్నీ నేను చాలా రోజుల నుంచి అలా పెట్టాను. నాకు టైం లేక చేద్దాం అనుకుంటాను. మనం ఇలా ముక్కలు కోసేసుకోవాలి. ముక్కలు కోసేసుకొని ఇంకా చిన్న ముక్కలు కోయాలి. చిన్న ముక్కలు కోసుకున్న తర్వాత మనకి మట్టి ఉంటుంది కదండి, గులాబీ మొక్కలు, ఈ కుండీలోను ఆ కుండీలోను మట్టి తీసేస్తాను. ఇందులో కూడా మట్టి తీసేసి నేనేం చేస్తానంటే ఇది ఇంకా చిన్న ముక్కలు కోస్తాను. ఇంకా ముక్కలు కోయాలి. అప్పుడు కోకోబీట్ ఉంది చూసారా, ఆ కోకోబీట్ని మట్టిలో కలిపి అడుగుని ముక్కలు వేసండి, ఒక ఆకు వేసి నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇలా వేసుకుంటే మొక్కలు చాలా బలం అండి. చాలా ఫ్రూట్స్ ద్వారా మొక్కలు పెంచడం ఏంటని అంటారు, కానీ ఇది గ్రోత్ రావడానికైనా మొక్క ఎదిగి చక్కగా త్వరగా అవి కాయలు పళ్ళు కాయటానికి అవకాశం చాలా ఉందండి. మీరు కూడా ఇలా చేయండి, చేసి చూడండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నాకు నేనుగా తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేను ఇలా కోస్తూ ఉంటాను. కోసిన తర్వాత మట్టి కలిపిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనండి? వీడియో ఇది కోయటానికండి చాలా టైం పడుతుంది. ఇదైతే దానిమ్మకాయ, దీన్ని కూడా మనం ఇలా కోసేసుకోవాలి. దీంట్లో ఉన్న రసం వస్తుంది కదా, సరే బాగుంది. ఇది కూడా బాగానే ఉంది. దీనివల్ల ఉపయోగాలు చాలా ఉంటాయండి. ఫ్రూట్స్ కొట్లో కూడా మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఏంటంటే ఇంట్లో తినడానికి అని తెచ్చారు, అవి పిల్లలు తినలేదు, ఇంకా అలా ఉంచేసాం ప్లేట్లో పెట్టి. పెళ్ళికి తెచ్చారండి ఇవి. కానీ యాపిల్ చాలా రోజులు ఉంటుంది, మనం బయట పెట్టేసే చాలా రోజులైంది. అయినా సరే చూసారు ఎంత బాగుందో. ఇప్పుడు ఇవి కలుపుతానండి. ఇంకా ఈ కుండీలు పోయినాయి, ఈ కుండీలు తీసేస్తానండి. చిన్న ఎప్పుడో తీసుకున్నాను ఫస్ట్ టైంలోను. దీనిలో ఎన్ని ఆపరేషన్లు చేసి పెట్టానో ఇందులో
అంటే నేను గమ్ముని పనిముట్టు పడేయనండి, చక్కగా దాన్ని ఒబ్బడి చేస్తూ ఉంటాను. చూసారా, వానపాములు కూడా చాలా బాగా ఉన్నాయి. గులాబీ మొక్క పెట్టాను ఇందులో. దీంట్లో ఇప్పుడు నేను ఇది కలిపేసిన తర్వాత 2 బకెట్లు ఉన్నాయి, ఆ బకెట్లో వేసి ఆ గొంగ మొక్కలు కానీ ఇవి పెడతానండి. ఈ ఫ్రూట్స్ అదేనే అరటిపళ్ళు కూడా ముగ్గిపోయి ఉన్నాయని ఒక దాంట్లో వేసి ఉంచాను. అది కూడా లిక్విడ్ తయారు చేయాలని. దాన్ని కూడా పందికొక్కులు వచ్చేసినాయి. ఎప్పుడూ రాలేదు అలాంటివి పందికొక్కులు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నాకు టైం లేకంటే ఇవన్నీ నేను చేసుకోలేకపోతున్నాను. నా ఒక్కదాని వల్ల అవదో, ఎవరన్నా మనిషిని పెట్టి చేయించాలి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రూట్స్ గురించి నేను ఇప్పుడు చేస్తాను కదా, ఇప్పుడు చేయనండి. ఇది అది ఎన్ని రోజులు అలాగే ఉంటుంది, నా ఇంకా చూస్తున్నాయి. అవి కూడా కలిపేసుకుంటే ఒక పని అయిపోద్ది అనేసి ఈవేళ నేను వీడియో చేయడం జరిగిందండి. ఏదైనా పని ఉందనుకోండి, మనం కూర్చుంటే అలాగే కూర్చుంటాయి. ఈ ఫ్రూట్స్ వల్ల మనకి అరటిపండు తొక్కలైనా అరటిపళ్ళు అయినా దానివల్ల వేస్తేనండి మట్టి చక్కగా గుళ్ళిరిగి ఈ వానపాములు వస్తాయి. వానపాముల ద్వారానే మనకి మొక్క ఎరువు అవుతుంది అన్నమాట. లేకపోతే చిన్న చిన్న మొక్కలు ఏంటి, చిన్న కుండీల్లో మనం మొక్క వేస్తామంటే అది కాపు కాస్తుందంటే దాన్ని బట్టి మీరు ఆలోచించండి. అట్టాకు కూడా చూసారా, మన గార్డెన్లో మొలిసిన అట్టాకులు కూడా నేను మొన్న కుకింగ్కి అరిసెలు వండుతాయి కానీ ఆ అట్టాకు తీసుకున్నాను. మిగిలింది ఫ్రిడ్జ్ మీద పెడితే ఇలాగ ఎండిపోయింది. ఇది చూసారా, క్లాత్ లాగా వచ్చిందనమాట. అయిపోయినట్టు దీన్ని అడుగు భాగంలో వేస్తే ఇది కూడా మంచిది. ఆకులు ఏ ఆకులు కూడా పడాను చేస్తాను. చిన్న కుండీలు, పెద్ద కుండీలు, ఇక్కడ మోయాలి. మోసుకుంటా నేను చేస్తూ ఉండాలి. ఇది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ బాగా ఎదిగిపోయింది. దీన్ని ఒక కటింగ్ చేసుకొని ఒక టైర్ లాగా పెట్టి దానికి ముందు ఆ రెండిట్లకి బాగానే వచ్చింది. ఇది టైర్ లేని గురించి మొత్తం అంతా వెళ్ళిపోయింది. ఈ మొక్క ఇది కూడా తీసేస్తున్నానండి. గులాబీ మొక్కలు వేసాను, అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఇది కూడా మట్టి తీసేసి అందులో కలిపేస్తాను. ఇంట్లో పని మా అమ్మాయి చేసుకుంటుందిలేండి. ఇంక ఇది కూడా నేను చేయకపోతే ఈరోజు చాలా ఎక్కువ పని పట్టేసుకుంటుంది మాకు. దీన్ని ఇలా కలిపేసాను అనుకోండి, ఈ అడుగునున్నదే ఈ మట్టి తీసుకునేది పైన ఉన్నట్టున్నాయి, ఇక్కడ ఎక్కడ దొరకలేదు నాకు హ్యాండ్తో చేసుకునే. ఇంకోటి కోకోబీట్ ఇది సరే, ఈ కోకోబీట్ని ఇలాగ వేసుకుంటే నేను ఏంటంటే ముందు ఆన్లైన్లో పెట్టేశాను. ఆన్లైన్లో పెట్టింది డబ్బాలో వేసి నీళ్ళు వేసేటడికి ఇలాగా ఈ కోకోబీటు, ఈ మట్టి ఇదంతా ఇలా కలిపేసాను. బకెట్కి ఇలా ఓల్ చేసాను. ఆ ఓలు మనం ఒక పెంకు మొక్కలా వేసుకుంటే దీనికండి ఇదిలాగా ఏదైనా పెట్టి మెస్ ఉంది, మెస్ పెట్టి బ్లాక్ చేసేస్తే అప్పుడు పందికొక్క రాదు.
పాదు చక్కగా వచ్చిందని తొక్కేసింది. ఇది తొక్కేసింది. సరే, డ్రాగన్ ఫ్రూట్ ఎలా వచ్చిందో దీన్ని మొదలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కాపు వచ్చింది అనుకోండి, వెనకాల ముందు కూడా కాపు కాసేస్తుంది. ఇవన్నీ కూడా ఇలాగా టైరు దీనికి కూడా పెట్టుకోవాలి. పెట్టుకునండి ఇంకా నేను ఎక్కువ చేయాలి. ఇవన్నీ తీసి కట్ చేసి ఇంకొక బకెట్లో పెడతాను. చిరాకుగా ఉంది, తుడవాలి, తుడుస్తాను. కొబ్బరి ఒలిసిని చూసారా, ఇవన్నీ నేను వీటిలో వేసేస్తాను, అడుగుని పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ కూడా అలాగా పనికొస్తూ ఉంటాయి. మనకి చెక్క ముక్కలు ఏంటి, మనకి ఇంట్లో పనిచేసిన చెక్క ముక్కలు ఉన్నాయి చూసారా, ఈ పొట్టు కూడా మట్టిలో కలిపి పెట్టేస్తే అంతా కూడా ఎరువైపోతుందండి. ఇంకోండి అరటిపళ్ళు, మాగిపోయిన అరటిపళ్ళు అని ఇందులో పెట్టాను. రసం దిగింది. ఈ రసం కూడా నేను ఏం చేస్తానంటే నీటిలో కలిపి పోస్తాను. చూసారా, కుకింగ్ ఆయిల్ పడేయకోకుండా నేను మొక్కలకి కోడిగుడ్లు ఇవన్నీ కలిపి ఎగ్గాయల కింద వేస్తాను. దీనికి కూడా ఉపయోగిస్తాను మొక్కలకి. ప్రతిదీ కూడా మనం మొక్కలకు ఉపయోగించుకోవచ్చు.